హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే కొంచెం లేట్గా లెగుస్తాను. ఎవ్రీడే అయితే 5 o'clockకే లెగుస్తాను కదా. సండే అయితే 7 అలా లెగుస్తానండి. లెగిసి ఇలా మార్నింగే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి ఇలా ఉర్లి అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మా ఇంటి ముందైతే చాలా కళగా ఉంటుంది. నాకు ఇలా డెకరేట్ చేయడం చాలా ఇష్టం. అలాగే లెగిసిన తర్వాత పిల్లలు కూడా లేట్గానే లెగుస్తారు. సో వాళ్ళ కోసం ఇలా అవకాడోస్ అయితే ఉన్నాయి. జ్యూస్ చేద్దామని చెప్పేసి అవకాడోస్ అయితే కట్ చేశాను. ఇలా బ్లాక్ కలర్లో ఉండే అవకాడోసే తీసుకోవాలండి. ఇవైతే చక్కగా మంచి క్రీమీ టేస్ట్ ఉంటాయి. జ్యూస్ చాలా చక్కగా క్రీమ్ బాగా ఉంటుంది. పచ్చిగా గ్రీన్ కలర్లో ఉన్నవి తీసుకుంటే జ్యూస్ అస్సలు బాగోదు. ఇలా అయితే పండినట్టు అన్నమాట. ఇలా కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఉన్న తీసుకుంటే, ఇదిగో ఇలా సీడ్ వదిలేసి పైన మొత్తము పీల్ చేసుకుంటున్నాను. అవకాడో జ్యూస్ చాలా హెల్దీ. ఏ సీజన్లో అవైలబుల్ అయ్యే ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని ఆ సీజన్లో కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా ఇందులోకైతే కొంచెం మిల్క్ని యాడ్ చేసి, ఇంకా ఇప్పుడైతే హనీని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ హనీ అయితే యాడ్ చేశాను. అలాగే కొంచెం షుగర్. అవకాడోకి ఎటువంటి టేస్ట్ ఉండదు. సో అది చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది, స్వీట్గా ఏముండదు. కానీ క్రీమీ స్ట్రక్చర్ అయితే బాగుంటుంది. చాలా క్రీమ్ ఉంటుంది. ఇలా కొంచెం పాలు పోసి షుగర్ వేసి హనీ వేసి మిక్సీ పట్టాను. తర్వాత మెత్తగా అయిన తర్వాత ఇంకా ఇలా అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ మిక్సీ చేసేసి ఇలా, ఇవాళ సండే అవ్వడం వల్ల పాప డ్రై ఫ్రూట్స్ అయితే నేను మిక్స్ చేస్తాను, ఇలా బ్రేక్ చేస్తాను, దంచుతాను అని చెప్పింది. సో పిల్లలకైతే ఎమ్మీగా ఇష్టమండి అవకాడో జ్యూస్ అంటే. సో చేస్తూ ఉంటాను నేను. మిల్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే అవకాడోస్ ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫస్ట్ అయితే జ్యూస్ అన్నమాట. ఇందులో క్యాష్యూస్, బాదాము, ఇలా పిస్తాచు అవన్నీ కొంచెం కచ్చపచ్చగా దంచేసి ఈ అవకాడో జ్యూస్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అంటే జ్యూస్ అక్కడక్కడ తాగుతున్నప్పుడు ఇలా క్రంచిగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకని అవకాడో జ్యూస్లో ఇలా నట్స్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇంకా సమ్మర్ సీజన్లో అయితే కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి తాగితే ఇంకా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు అసలు రెయినీ సీజన్, ఇంకా సమ్మర్ అటు ఇటు కాకుండా ఉంటుంది, జలుబు వస్తుందని చెప్పేసి ఇలా అయితే తీసేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా ప్రాన్స్ అయితే కుక్ చేయాలని చెప్పేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ని పోసుకొని నేనైతే ఈ ప్రాసెస్లో కుక్ చేస్తాను. ముందైతే ఆయిల్లో ఇలా ప్రాన్స్ అయితే వేస్తాను. అందులో ఉన్న వాటర్ మొత్తము ఇలా చేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి, కచ్చా పచ్చగా ఉండవు ప్రాన్స్ కుక్ చేసినప్పుడు. సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను. ఇందులోకి కొంచెం గల్లుప్పుని అలాగే పసుపుని యాడ్ చేసి ఈ ఆయిల్లో ఈ ప్రాన్స్ అన్నిటినీ చక్కగా కుక్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి. ఆ వాటర్ కూడా మొత్తము ఇంకిపోయేలా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతే ఈ ప్రాన్స్ మనం గ్రేవీ పెట్టి కర్రీ చేసినా కానీ, ఇంకా ఫ్రై చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేయకుండా, ఈ ప్రాసెస్లో చేయకుండా తీసుకొచ్చి అలాగే వండితే కచ్చపచ్చగా ఉంటాయి. సో నాకు నచ్చదు టేస్ట్ అలా. సో అందుకని ఇలా చేస్తూ ఉంటాను.
చూడండి ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయాయి. చాలా వాటర్ వస్తాయి ప్రాన్స్‌లో. వాటర్ ఉంటాయి. అది మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా లాస్ట్‌లో ఇలా దగ్గర పడేంత వరకు ఉంచేసి దించేసుకుంటాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత గ్రేవీ అయినా చేస్తాను, లేకపోతే ఇంకా ఇగురైతే చేస్తాను. ఇంకా ఇవాళ వచ్చేసి ఇగురు చేద్దామని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఆనియన్స్ అయితే వేసుకొని ఇవి చక్కగా వేపుకుంటున్నాను. ఇందులోకి పసుపుని, కారాన్ని, ధనియాల పౌడర్ని, గరం మసాలాని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసాము. ముందే చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు ఈ ఆనియన్ ఇగురులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ప్రాన్స్ ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది, 1 అవుతుంది. సో చేపల పులుసు చేస్తే ఇంకా టైం పడుతుంది. అయినా చేపల్లో ముళ్ళు ఉంటాయి, వాళ్ళు తినలేరని చెప్పేసి ప్రాన్స్ అంటే ఇష్టమని ముందుగా వాళ్ళకైతే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చేపల పులుసు కోసం అయితే 2 కేజీ చేపలు అనమాట. దానికోసం అయితే ఒక 5-6 ఆనియన్స్ అయితే ఇలా పొయ్యి మీద స్టవ్ మీద చక్కగా కాల్చుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. చేపలు కూడా మా హస్బెండ్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టారు, అన్ని మసాలాలు అన్నీ వేసి. ఇలా చక్కగా కాలిన తర్వాత ఆనియన్స్ అయితే పొట్టు తీసుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి.
ఇంకా ఇందులోకి చింతపండుని అలాగే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ పేస్ట్, అది కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఇందులో తగినంత వాటర్ పోసుకొని చింతపండు పులుసుతో పాటు కుక్ చేసుకోవడమే. ఒక 20 మినిట్స్ కుక్ చేస్తే చేపల కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులోకి స్పెషల్ మసాలా వచ్చేసి జీలకర్ర ఇంకా కొంచెం మెంతులు వేపుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ని చేపల కర్రీలోకే యూజ్ చేస్తాను. అది ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడే వేసామన్నమాట. ఇంకా గరం మసాలా దీంతో పాటు యాడ్ చేసుకుంటాను. ఇలా అయితే కుక్ అయిపోయింది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకా ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చేపల కర్రీ రెడీ. మా సండే లంచ్ వచ్చేసి ప్రాన్స్ ఇగురు, ఫిష్ కర్రీ అనమాట. ఇంకా తినేసి కొంచెం టైం దొరికింది, సో తిన్న వెంటనే పడుకోకూడదని చెప్పేసి ఇంకా ఇక్కడ హాల్లో క్లీన్ చేద్దాము. ఇంకా నేను ఇది మాత్రం రెగ్యులర్గా క్లీన్ చేయనండి, మంత్లీ వన్సే క్లీన్ చేస్తాను, ట్వైస్ అలా క్లీన్ చేస్తాను. సో ఇది అరేంజ్ చేసి కూడా చాలా 2 months అవుతుంది. సో అప్పటి నుంచి ఇంటి పెయింటింగ్ వేసిన తర్వాత ఇది ఒక్కసారి అరేంజ్ చేసి దీని బ్యాక్ సైడ్ క్లీన్ చేయలేదు. బుద్ధుడిని ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ దీని బ్యాక్ సైడ్ అంటే కొంచెం జరిపేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో అది చేసుకుంటున్నాను అనమాట ఈరోజు. ఇలా ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఒకసారి చెక్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయడము, కొంచెం ఎరువు యాడ్ చేయడం అయితే చేశాను.
ఇది వచ్చేసి ఇవాల్టి వ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ కోసం. బ్రతుకే నూరేళ్ల అందం ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.